మాట లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం అండి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ సందర్భంలో చూసినట్లయితే మనకందరికి విషయం తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన కారణం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి లేఖనము నెరవేర్చి విడుదల ఇచ్చి రక్షించటకు నీ చిత్తమే చేయటకు నేను వచ్చినా అని చెప్పి రాసిన పత్రికలో చెప్పడం జరిగింది. దేవుని యొక్క చిత్తం నెరవేర్చి మనందరికీ విడుదల రక్షణ ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన్నారు. అయితే ఈ పని చేసే క్రమంలో ఈ సందర్భం చూసినట్లు ఒకసారి సందర్భంలో కూడా చూద్దామంటే 39వ వచనం నుండి లూకాసు సువార్త 23:39 నుంచి చూసినట్లయితే, వేలాడు వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గదా, గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చి మరణించి మనకు విడుదల ఇవ్వాలి. ఆ క్రమంలో ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నారు, స్వస్థతలు చేస్తున్నారు. ప్రతి లేఖనము కూడా నెరవేర్చుకుంటా, ప్రతి పొల్లు కూడా పోకుండా అన్ని నెరవేర్చుకుంటా వచ్చి ఆయన పూర్తి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలోకి ఇక్కడ వరకు వచ్చినప్పుడు కలువరి శిలువలో మీద ఉన్న తర్వాత ఆయన మొదటగా పలికిన మాట, ఆయన క్షమాపణ గురించి మాట్లాడాడు. వీరేం చేయుచున్నారో తండ్రి, వీరేం చేయుచున్నా వీరు ఎరుగరు గనుక క్షమించండి అని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఈ క్షణాల్లో కూడా యేసయ్య అసలే సిలువ మీద శారీరకమైన నొప్పి అనుభవిస్తున్నాడు. తర్వాత తండ్రి తన చెయ్యి విడవబోతున్నాడు. మరి ఈ క్రమంలో ఆయన అంత పెయిన్ లో ఉన్నా కూడా, అంత బాధలో ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఈ క్షణాల్లో కూడా ఆయన క్షమాపణ, రక్షణ అనేది విడుదల ఇవ్వాలి, విడుదల చేయటం అనేది కానీ ఆయన మర్చిపోలేదు, ఆయన విడిచిపెట్టలేదు. అది నిజమైన ప్రేమగా మనం చూడగలుగుతున్నామండి ఈ సమయంలో. ఆయన ఈ సమయంలో కూడా ఇంత పెయిన్ లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. అక్కడ కూడా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అన్న వెంటనే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేడు నాతో కూడా పరదేశంలో ఒక నిశ్చయతతో కూడిన మాట అనేది ఆయన ఇవ్వడం మనం చూస్తున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం అండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆమేన్. ఏ పాపము ఎరుగడైనా మనము దేవుని నీతి అవ్వడానికి ఆయన్ని మన కొరకు పాపము చేశాడు. ఆయన మరణించి లేవడానికి, మరణించడానికి, ఆ నొప్పి అనుభవించడానికి, ఆ శ్రమ అనుభవించడానికి దేవుని చిత్తమైంది. ఎందుకు అంటే ఏ పాపం ఎరుగదు, కానీ మనము ఆయన నీతి అవ్వడానికి దేవుడు చేశాడని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా సిలువ మీద ఈ 41వ వచనం చూస్తే ఈ రెండో వ్యక్తి అంటున్నాడు, ఈయన ఏ తప్పిదము చేయలేదు, కానీ మనము చేసిన దానికైతే మనం అనుభవిస్తున్నాం. ఇక్కడ 2 వ్యక్తులను చూస్తున్నాం. ఒక వ్యక్తి ఏమో యేసు యొక్క దైవత్వాన్ని, ఆయన నువ్వు క్రీస్తువు కదా అయ్యా, నువ్వు రక్షించుకో, నువ్వు రక్షించుకో ముందు, తర్వాత మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి అడుగుతుంటే, ఇంకొక వ్యక్తి అలా కాదు, గద్దించి నేను అనుభవిస్తున్నాం మనం చేసిన దానికి, కానీ ఎక్కడా కూడా ఆయన ఏ పాపము చేయలేదు, ఏ తప్పిదమ్ము లేదు ఆయనలో అని చెప్పి తాను ఎంత పశ్చాత్తాపడ్డాడంటే, కనీసం అయ్యా నన్ను క్షమించు అని అడిగే స్థితిలో కూడా తను అడగల. తను ఏమన్నాడంటే, జ్ఞాపకం చేసుకో అయ్యా. తాను చేసిన తప్పిదాలు జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపంతో తను ఈ మాట, మనం కూడా చాలా సందర్భాల్లో మనం చేసిన తప్పిదాలకి అయ్యా నన్ను క్షమించు అని అడిగే పరిస్థితుల్లో ఉంటాం. ఎక్కడైనా మనం మాటికి లేదా చేసిందే చేస్తూ ఉంటాం, క్షమించు అని ఎక్కడికో దేవుడు మంచితనాన్ని గుర్తొచ్చి పశ్చాత్తాపడి మనము అయ్యా అయినా సరే నన్ను క్షమిస్తున్నావు అని చెప్పి
ప్రేమ చూపిస్తానని చెప్పి పశ్చాత్తాపడి ఇక నేను ఇంకా నాకు ఏమీ లేదయ్యా, ఇక నన్ను జ్ఞాపకం చేసుకొని కృప చూపించు అని చెప్పి అడుగుతాం. క్షమాపణ, క్షమించు అని అడిగే అర్హత కూడా లేదు అని ఫీల్ అవుతా ఉంటాం. ఇక్కడ కూడా ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు, కానీ ఆ పశ్చాత్తాపం అనేది అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా, అటువంటి పరిస్థితుల్లో కూడా మొదటి వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఇవ్వలేదు, కానీ రెండో వ్యక్తికి సమాధానం ఇచ్చాడు. ఏమిటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నిశ్చయముగా ఉంటావని చెప్పాడు. మొదటిగా వెళ్ళిన వ్యక్తి అయ్యాడు. పశ్చాత్తాపం కూడా పాప హోషేయ 6:6లో చెప్పబడిన రీతిగా, హోషేయ 6:6 అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని కూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆమేన్. ఆయన బలిని కోరట్లా, ఆయన కనికరమే కోరుకుంటున్నాడు. ఆయన ఈ సమయంలో కూడా అక్కడ పశ్చాత్తాపడిన వ్యక్తి అక్కడ కనికరాన్ని చూపించాడు ప్రభు. మామూలు సమయంలో అయితే ఎవరైనా కనికరం చూపించవచ్చు. మామూలుగా ఆయన వెళ్తున్నప్పుడు మనం చాలా సందర్భాలు యెరూషలేము వెళ్తూ ఉండగా మొర్ర పెట్టుకుంటే అటు వెళ్తూ ఉన్నాడు, కానీ అద్భుతం చేసే వెళ్ళాడు, కన్నులు తెరిచే వెళ్ళాడు, విడుదల ఇచ్చే వెళ్ళాడు, ఒక ప్రదేశంలో చేశాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్తాన్ని చేస్తూ ఉన్నాడు, ఆఖరి క్షణంలోకి వచ్చాడు. కానీ ఈ సమయంలో కూడా ఒక వ్యక్తి పశ్చాత్తాపడినప్పుడు ఆయన రక్షించాడు, ఆయన విడుదల ఇచ్చాడు. నువ్వు నాతో నిశ్చయం ఇచ్చాడు, అలాగే ఇచ్చాడు. అందువల్ల సహోదరులారా, ఇంకా ఏమైనా ఉన్నాయేమో, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని రక్షించుకోనలేదేమో, ఇంకా అడిగి రక్షించబడలేదేమో, ఆయన ఇంకా పశ్చాత్తాపడలేదేమో. ఆయన అడిగితే నేను ఇంకా మరలా నేను చేస్తానేమో, తప్పు చేసి వెనక్కి వెళ్ళిపోతానేమో, మరలా ఆయనకి అపరాధం ఆయనకి ఇంకా మాటకి నామానికి ఏమైనా అపకీర్తి వస్తుందేమో నా వల్ల అని వెనక్కి కురింగిపోచున్నావేమో. నువ్వు గనక పశ్చాత్తాపడి ఆయన అడిగినట్లయితే, ఆయన కనికరము చూపుటకే నిశ్చయంగా ఉన్న దేవుడు. ఆయన కనికరము చూపించి నిన్ను విడుదలిచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఆత్మనిచ్చి బలపరిచి శక్తినిచ్చే దేవుడు. ఆయన నీ పాపములన్నీ ఆయన రక్తంతో కడిగే దేవుడై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చెప్పినట్లుగా ఒప్పుకొని ఆయన ఎట్టి పరిస్థితులను క్షమిస్తా అన్నాడు. ప్రతి దుర్నీతిని కడిగి పాపం క్షమిస్తానని వాగ్దానం చేసిన దేవుడై ఉన్నాడు. ఈ సమయంలో ఆయన సిలువలో ఉండి కూడా, మరణిస్తూ కూడా, నొప్పిలో కూడా వేలాడుతున్నాడు. ఒంటి మీద ఏ బట్ట లేదు, దున్నబడింది. ఆ సమయంలో కూడా క్షమాపణ, ఆ సమయంలో కూడా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, పశ్చాత్తాపడిన వ్యక్తిని విడుదల ఇవ్వడం మనం చూస్తున్నాం. మరి ఏ సమయంలో ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు. వాళ్ళు సిలువలో మరణిస్తున్నారు, వాడు కూడా. అయినా సరే నిలవబడి ఆయన అడిగాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. అది ఆఖరి సమయాల్లో ఉన్నారు. తను దిగి వచ్చి ఏమీ చేయలేడు, కానీ చనిపోతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఒకే నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం అండి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఇప్పటికిప్పుడు నువ్వు పశ్చాత్తాపడినట్లయితే, ఇప్పటికిప్పుడు నువ్వు ప్రభువును గనక నువ్వు క్షమాపణ అడిగి, నీ మారు మనసు పొంది నువ్వు క్షమాపణ అడిగినట్లయితే, ఆయన ఎట్టి పరిస్థితుల్లో క్షమించే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. ఏ పరిస్థితి అయినా సరే ఆయన నిన్ను క్షమించి విడుదల ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన కనికరం చూపుటకు ఇష్టపడే దేవుడు. ఈ అనుకూల సమయంలో ఇప్పుడే రక్షణ దినముగా ఆయన నిన్ను విడుదల చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఇంకొకటి, ఈ సమయంలోనే మనం చూస్తున్నామండి, యేసుక్రీస్తు ప్రభువారు మనకైతే ఆయన క్షమించి విడిపించాడు, ఆయన మరణించాడు. మరి ఆయన వల్లే మనం పోలి నడుచుకుని వాళ్ళ బద్దులమై ఉన్నాం కదా. ఆయన ద్వారా రక్షింపబడ్డాము, ఆయన ద్వారా విడుదల పొందాము, ఆయన యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నాము, ఆయన వాక్యంలో నడుస్తున్నాము. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు దినదినము కూడా ఆహారం తీసుకుని నడుస్తున్నాం. మరి మనము ఆయన పోలిని బట్టి నడుచుకున్న బద్దులమై ఉన్నాము కదా. యేసుక్రీస్తు వల్ల క్షమాపణ, దయ, ప్రేమ మనం చూపించగలుగుతున్నామా? కనికరం చూపించినట్లుగా. ఆయన ఒకప్పుడు మనకి సహాయం లేదు గనుక మనం ఏం చేయలేకపోయామంటాం, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ సహాయం నీకు నాకు ఇవ్వబడింది కదా.
పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఉన్నారు కదా. మరి ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రేమని హృదయంలో కరుణింపబడుతుందని రోమీయులు రాసిన పత్రిక 5:5లో చెప్పబడింది కదా. మరి ఆ ప్రేమను చూపిస్తున్నామా? మరి ఆయన్ని చూపించగలుగుతున్నామా? అన్యులు గాని ఎవరు గాని ఎలా గ్రహించగలుగుతారు అంటే, యేసుక్రీస్తు అందరికీ అన్ని తెలియదు, వాక్యం తెలియదు, బైబిల్ చదవలేరు. కానీ వాళ్ళు చూడగలిగింది నిన్ను, నన్నే. మరి మనం ఉంటున్న ప్రదేశంలో, మన ఇంట్లో అవ్వచ్చు, మన బయట అవ్వచ్చు, ఉద్యోగ స్థలంలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మనము యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తున్నామా? మనము యేసుక్రీస్తు ప్రభువారే కలువరి శిలువలో ఆయన అన్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8లో ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడంట. ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన అనుభవిస్తున్నవి కూడా క్షమించాడు. మరి ఈ దినాన్న మనము నాకే గతి లేదు, నేను ఇంకా నీకేం చేస్తాను అంటావా? లేదా నువ్వు చేయగలిగినది ఎంతవరకైతే నువ్వు చేయగలవా? ప్రేమను చూపించగలుగుతావా? ఆ ప్రేమను అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నువ్వు ఎవరైనా 1 మైలు నడవమంటే 2 మైళ్ళు నడవమని చెప్పాడు. అలాగా వాళ్ళు ఎవరైనా నువ్వు చేయగలిగిన దానిలోనే నువ్వు ప్రేమ చూపించగలుగుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ ఇవ్వగలిగాడు. ఆ సమయంలో ఆయన చేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు, బలవంతుడని చేశాడు. మరి ఆయన ప్రేమ పొందుకున్న నువ్వు జనాలకి కేవలం ప్రతిసారి మా డబ్బులే అవసరం కాదండి. జనాలకి కేవలం మన మాట అవ్వచ్చు, మనం అక్కడ ఉండవచ్చు, లేదు ఆ పరిస్థితిని బట్టి చేయొచ్చు. కానీ మనము ఆయన ప్రేమ అనేది చూపించగలుగుతున్నామా? ఏ పరిస్థితిలో ఉన్నాను, ఎటువంటి స్థితి అయినా సరే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ విధంగానే క్షమాపణగానే చాలా సార్లు, అయ్యో మీకు తెలియదు బ్రదర్, ఆయన వ్యక్తి నాకెన్నో ఎంత అన్యాయం చేశాడు, కానీ నీ ప్రేమను నిన్ను క్షమించాడు కదా పశ్చాత్తాపడిన వెంటనే. మరి అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు అడిగినప్పుడు, అయ్యా నన్ను క్షమించమని అడిగావు. మరి అలాగే ఆ వ్యక్తి కూడా పశ్చాత్తాపడినప్పుడు నువ్వు ఆయన క్షమించి ఆ ప్రేమను చూపించగలుగుతున్నావా? ఈ విధంగానే అన్యులు గాని బయట వాళ్ళు గాని చూడగలుగుతారు. కలువరి శిలువలో పొందిన విడుదల నీకు నాకు రక్షణ తెలుసు, కానీ వాళ్ళకు తెలియదు. వాళ్ళు నీలో చూడాలి ఆ క్రీస్తుని. నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక సహోదరుడు ఇంకోసారిని బాగా తిట్టుకుంటా ఉండేవాడు, కామెంట్ చేస్తా ఉండేవాడు. కానీ ఆ సార్ ఎవరైతే ఉన్నాడో అనుభవిస్తున్నవాడు, ఆయన క్రైస్తవుడు, ఈయన మొదట తిట్టే వ్యక్తి ఏదైతే ఉన్నాడో, ఆయన తిడుతున్నా సరే ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైతే క్రైస్తవుడు ఉన్నాడో ఆ వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, క్రీస్తుని చూశాడు. అయ్యో నేను ఏ పాటి వాడును, నా గురించి నేను తిడుతున్నా, కామెంట్ చేస్తున్నా, ఆయన క్షమాపణ అడిగి ఆయన నా గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు వారిని చూశాడు. ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఆయన రక్షింపబడి ఆయన దేవుని సేవలో ఆయనతో పాటు వెళ్ళి దేవుని సేవ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం క్రీస్తుని చూపించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్.